హాయ్ వాట్సాప్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? నేను మీ ఫిట్నెస్ శ్రీకాంత్. సో మనకి మజిల్ బిల్డ్ అవ్వాలన్నా, ఫ్యాట్ లాస్ కావాలన్నా, ఇంకా మనం చేసిన వర్కౌట్కి మనకి మంచి రిజల్ట్ రావాలన్నా కానీ మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవాల్టి వీడియోలో మీకు నేను టాప్ 5 చీపెస్ట్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, చీప్గా ఉండే ప్రోటీన్ ఫుడ్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి ఫస్ట్ హై ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి చాలా తక్కువలో దొరికేది ఎగ్స్. ఈ ఎగ్స్లో మనకి ఒక ఎగ్ తీసుకుంటే దీంట్లో దగ్గర దగ్గర 6 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. ఇది చాలా చీప్గా కూడా ఉంటుంది, ఓన్లీ 6 రూపీస్కే దొరుకుతుంది. ఇంకా దీంట్లో ప్రోటీనే కాకుండా మంచి ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ కూడా ఉంటాయి. సో మన ఈ డైట్లో అయితే ఈ ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎగ్స్ అనేటివి మనం పోస్ట్ వర్కౌట్లో తీసుకోవచ్చు, ప్రీ వర్కౌట్లో కూడా తీసుకోవచ్చు. ఈ ఎగ్స్ మనం కుకింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకా చాలా తొందరగా కూడా మనం కుక్ చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు, లేదా ఆమ్లెట్ వేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళకైతే ఈ ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా పోస్ట్ వర్కౌట్ కానీ లేదా ప్రీ వర్కౌట్ కానీ చాలా ఈజీ. సో మీ డైట్లో అయితే ఈ ఎగ్స్ అనేటివి యాడ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి చికెన్. చికెన్లో ఏ పార్ట్ తీసుకోవాలంటే చికెన్ బ్రెస్ట్ తీసుకోవాలి. చికెన్ బ్రెస్ట్లో మనకి 100 గ్రామ్స్ తీసుకుంటే దగ్గర దగ్గర 24 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మనకి 50 రూపీస్కి మనకి పావు కిలో చికెన్ వస్తుంది. సో మనకి 50 రూపీస్ అంటే మనకి దగ్గర దగ్గర 25 రూపీసే పడుతుంది 100 గ్రామ్స్. మీరు దాన్ని టూ మీల్స్ కింద డివైడ్ చేసుకొని తినొచ్చు. సో చికెన్ తింటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి, ఎందుకంటే దీంట్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి టేస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మనం అందరం తిననీకే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనకి తిననీకే మంచిగా అవుతుంది. సో మీ డైట్లో చికెన్ కూడా యాడ్ చేసుకోండి. మనకి ఫ్యాట్ లాస్ కావాలన్నా, మజిల్ బిల్డ్ కావాలన్నా మంచిగా అయితే హెల్ప్ చేస్తుంది. సో మీ డైట్లో చికెన్ కూడా యాడ్ చేసుకోండి. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి సోయా చంక్స్ అనమాట. ఈ సోయా చంక్స్ అంటే మనం మిల్లీ మేకర్ కూడా అంటాము. ఇప్పుడు 100 గ్రామ్స్ సోయా చంక్స్ తీసుకుంటే దీంట్లో దగ్గర దగ్గర మనకి 52 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. సో మనం 100 గ్రామ్స్ డైలీ తినలేం కాబట్టి ఒక 50 గ్రామ్స్ అయితే డైలీ కన్సూమ్ చేయొచ్చు. 50 గ్రామ్ తీసుకుంటే మనకి 22 గ్రామ్స్ 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. సో ఇది మనకి 5 రూపీసే పడుతుంది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, హాస్టల్స్లో ఉంటారో, ఇప్పుడిప్పుడే ఎర్నింగ్స్ కూడా లేవో, మీ పైసలు అయితే మీరు ఇప్పుడు సంపాదించలేకపోతే మాత్రం ఈ సోయా చంక్స్కి అయితే వెళ్ళండి. సోయా చంక్స్ మంచి ఆప్షన్, మంచి ప్రోటీన్. మన ప్రోటీన్ ఇంటేక్ అయితే మంచిగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీ డైట్లో మీ దగ్గర డబ్బులు లేకపోతే మాత్రం, తక్కువ పైసలు కావాలంటే మాత్రం, చీప్గా దొరకాలంటే మాత్రం, ఇక మీ దగ్గర ఎగ్స్కి పైసలు లేవు, చికెన్ పైసలు లేవంటే మాత్రం సోయా చంక్స్కి అయితే వెళ్ళండి. సో మీ డైట్లో సోయా చంక్స్ కూడా యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి పన్నీర్ అనమాట. మనకి పన్నీర్లో 100 గ్రామ్ పన్నీర్ తీసుకుంటే మనకి దగ్గర దగ్గర 19 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. దీంట్లో మనకి మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మనకి 100 గ్రాము వచ్చేసి మనకి ప్రోటీన్ పన్నీర్ ఎంత కాస్ట్ పడుతుంది అంటే 60 రూపీస్ పడుతుంది. అంటే చికెన్ కన్నా కొంచెం ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ పన్నీర్. సో పన్నీర్ వల్ల కూడా మనకి మంచిగానే మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో మీ డైట్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. ఎవరైతే వెజిటేరియన్స్ అయితే ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. ఓకే, సో లాస్ట్ ఫుడ్ వచ్చేసి చీక్ పీస్ అనమాట, శనగలు. ఈ శనగల్లో మనకి దగ్గర దగ్గర మనం 100 గ్రామ్స్ తీసుకుంటే దగ్గర దగ్గర 19 గ్రామ్ ప్రోటీన్ వస్తుంది. ఇంకా మంచి గుడ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, మంచి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, ఐరన్ వస్తుంది. సో ఇలాంటివన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ శనగల వల్ల. మీకు దీన్ని పోస్ట్ వర్కౌట్లో తీసుకోవచ్చు, ఇంకా ప్రీ వర్కౌట్లో కూడా తీసుకోవచ్చు శనగల్ని. సో మీకు టేస్ట్ అవసరం లేదు, నేను ఎట్లున్నా తింటా అంటే మాత్రం ఈ శనగలు అయితే బెస్ట్ ఆప్షన్. సో ఈ శనగలలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, ఇంకా మంచిగా మజిల్ బిల్డ్ కూడా అవుతుంది. సో గాయస్ చూసిరు కదా, ఇదే ఈ వీడియో అనమాట. సో మీ దగ్గర డబ్బుల్ని బట్టి మీ ఫుడ్ సెలెక్షన్ అనేది చేసుకోండి, కానీ ఒకసారి స్టార్ట్ చేస్తే మాత్రం మంచిగా మనకి మంచి లాంగ్ టర్మ్ ఉండేటట్టు మీ డైట్ అనేది ప్లాన్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వారికి షేర్ చేయండి. మరిన్ని ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాం అలా. జై హింద్.